హాయ్ అండి. ఈరోజు ఏమైందంటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను నైటు. మార్నింగ్ వేడి చేస్తే ఇదిగో చూసారా ఇలా ఇరిగిపోయింది మొత్తం పాలన్నీ. ఇప్పుడు మనం దీంతో రసమలై చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది. చూసారు కదా, లెమను సాల్టు ఏదో వేసి విరగొట్టాలి పాలని రసమలై చేయాలంటే. ఇలా మనం ఇరిగిపోయిన పాలను వేస్ట్ చేయకుండా చేసుకుందామండి. ఇది మొత్తం వడగట్టేసి మంచి క్లాత్లో వడకట్టి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే మనం బాల్ చేసేటప్పుడు విడిపోకూడదు, అంత మెత్తగా చపాతీ పిండి కలిపినట్టు కలపాలి. ఇలా బాల్స్ చిన్న చిన్న బాల్స్ బ్రేకులు లేకుండా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా నొక్కి సాఫ్ చేస్తే బ్రేక్ ఉండదు, బాల్కి నీట్గా వస్తుంది. ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసేసుకొని ఫస్ట్ మనం పంచదార పాకం పట్టుకుందామండి. ఒక గ్లాస్ పంచదారకి నేను 2 గ్లాస్ వాటర్ వేసానండి. ఇది మొత్తం కొంచెం దగ్గర పడుతుంది, పాకం వస్తుంది, తీగ వస్తుంది అనేటప్పుడు మనం ఈ బాల్స్ని వాటిలో వేసేసుకొని చక్కగా చూస్తున్నారు కదా, ఇలా బాల్స్ని మొత్తం వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక 2 యాలక్కాయలు అంటే 2 యాలక్కాయలు చితకొట్టి వేసుకుందామండి. మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటాయి రసమలై అప్పుడు. చూసారా, 2 యాలక్కాయలు ఇలా చితకొట్టి వేసేసుకోవడమండి పాకం మరుగుతున్నప్పుడు. ఇది 1 నిమిషం అలా కలిపండి. ఇప్పుడు ఇందులో మనం బాల్స్ వేసేసుకుందామండి. బాల్స్ వేసుకున్నాక ఇది పాకంలో బాగాను మొత్తం పాకం అంతా పీల్చుకుంటాయి కదా, చాలా సూపర్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా పాలు విరిగిపోతే వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను చిన్నప్పుడైతే ఇరిగిపోయిన పాలలో చక్కగా పంచదార వేసుకొని తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇలా ఏదైనా వెరైటీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదండి. ఇలా చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అందరూ ట్రై చేయండి.